హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కుకింగ్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే ఇవాళ తోటకూర పప్పు అయితే చేసి చూపించబోతున్నాను. సో తోటకూర తినని వాళ్ళకి ఇలా పప్పులో వేసి చేశారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం అండి, మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 3 తోటకూర కట్టలు అయితే తీసుకోవాలండి. తీసుకొని ఇలా కాడలు తీసేసి ఓన్లీ లీవ్స్ వరకు ఒలుచుకొని అయితే ఒక బౌల్లో వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ అయితే కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక 3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసి దాన్ని 1 అవర్ సేపు నానబెట్టుకోవాలండి. సో నానబెట్టుకున్నాక ఆ తర్వాత అయితే సో ఇలా వాటర్ వేసేసి చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. సో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటున్నాను. సో ఆ తర్వాత పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము. ఒక 10 గల పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి. సో ఆ తర్వాత ఆనియన్స్ అయితే చాప్డ్ ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. సో టమాటోస్ అయితే ఒక 2 ఆర్ 3 వేసేసుకోవాలి. మంచిగా పండిన టమాటోస్ అయితే తీసుకోండి. సో 3 వేసేసుకోండి. సో వేసేసుకున్న తర్వాత కారం అయితే 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకోవాలి. సో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక పావు ఆయిల్ వేసుకుందాము. సో వేసేసుకొని తోటకూర ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసేసుకుందామండి. సో ఫైనల్గా కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాము. సో చింతపండు యాడ్ చేసుకొని సో ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 ఆర్ 4 విజిల్స్ అయితే రానివ్వాలి. సో మంచిగా బాయిల్ అయిపోతుంది. చూడండి, విజిల్స్ అయితే వచ్చేసి ఇప్పుడైతే చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా పప్పు మంచిగా బాయిల్ అయిపోయిందండి. సో ఇప్పుడైతే మనము పోపు వేసేసుకుందాము. సో పప్పు గుత్తితో ఆరు గరిటెతో ఇలా మొత్తం అంతా కూడా స్మాష్ చేసేసుకోవాలి. సో నేను గరిటెతోనే మొత్తం అంతా కూడా స్మాష్ చేసేసాను ఈ విధంగా. చూడండి, సో ఆ తర్వాత మనమైతే పోపు వేసేసుకుందాము పప్పులోకి. సో స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఒక 2 పావులు ఆయిల్ అయితే వేసేసుకుందామండి. సో వేసేసుకున్నాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు అయితే వేసేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకోండి 1/2 టీ స్పూన్. ఆ తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా దూరగా వేయించేసుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాము. కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత సో ముందుగా వెల్లుల్లి మనం పొట్టు తీసి పెట్టుకున్నాం, కచ్చాపెచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకుందాము. సో ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా దూరగా వేయించేసుకోవాలండి. చూడండి, వెల్లుల్లి వేసేసాం కదా, సో వేయించేసుకోవాలి ఇవి కూడా. చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకుందాము. సో పసుపు వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకుందామండి. 1/2 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంగువ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఒకసారి కలిపేసుకొని ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో అయితే ఈ పోపు అయితే వేసేసుకోవాలండి. చూడండి, ఎంతో రుచికరమైన తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.